సోదరి సోదరులారా, ఈ పరిశుద్ధ దినమును ఆలయంలోనికి వచ్చినటువంటి మీకు అందరికీ కూడాను యేసుక్రీస్తు ప్రశస్త నామములో శుభాలు వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినం మనము వాక్య ధ్యానము కొరకు లూకా సువార్త 23వ అధ్యాయము 27వ వచనం నుండి 31వ వచనం వరకు చదువుకున్నాం. ఈ భాగంలో యేసు ప్రభు సిలువ మోసుకొని గొల్గొతా కొండకు తీసుకొని పోయేటువంటి సమయంలో అక్కడ అనేక మంది స్త్రీలు ఆ సిలువను వెంబడిస్తూ ఏడుస్తూ ఉన్నారు, దుఃఖిస్తూ ఉన్నారు, కన్నీళ్లు పెడుతూ ఉన్నారు. కాబట్టి యేసు ప్రభు వాళ్ళని చూసి, ఆ దుఃఖపడే వాళ్ళని చూసి, కన్నీళ్లు పెట్టుకునే వాళ్ళని, స్త్రీలను చూసి అన్నటువంటి ఈ మాటను మనము ఆలోచించాల్సినటువంటి వారమై ఉంటున్నాం. ఇక్కడ చెప్పబడినటువంటి మాట ఏమంటే, యేసుప్రభు ఏమన్నాడంటే, మీరు నా కోసం ఏడవకండి, మీకోసం మీ పిల్లల కోసం ఏడవండి అని చెప్పాడు. ఏడుపు, దుఃఖము, కన్నీళ్ళు సందర్భాన్ని బట్టి వేరే వేరేగా ఒకవేళ వాడబడినప్పటికీ మూడు కూడాను ఒకే విధమైనటువంటి అర్థాన్ని ఇచ్చేటువంటి అంశాలు: దుఃఖము, ఏడుపు, కన్నీళ్ళు. కాబట్టి యేసు ప్రభు కూడాను వారు దుఃఖిస్తున్నటువంటి స్త్రీలను చూసి ఏడవబాకండి అనడం మనం చూస్తాం. అంటే దుఃఖం అంటే ఏడుపే, కన్నీళ్లు విడిచినా ఏడుపనే అంటాం. కాబట్టి కన్నీళ్ళన్నా, దుఃఖమన్నా, ఏడుపన్నా ఒకే విధమైనటువంటి అర్థాన్ని సూచిస్తూ ఉన్నాయని మనము ఈ సందర్భంలో జ్ఞాపకం చేసుకోవాలి. లోకములో ఏడవనటువంటి వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? దుఃఖపడినటువంటి వ్యక్తులు ఎవరన్నా ఉన్నారా? ఏడవనటువంటి వాళ్ళు ఎవరు ఉండరు. కన్నీళ్లు పెట్టినటువంటి వారు ఈ లోకంలో ఎవరు ఉండరు. ఎందుకంటే ప్రతి ఒక్క సందర్భంలో ఎవరో ఒకరు మనల్ని ఏడిపించుంటారు, లేకుంటే మనం ఏడ్చుంటాం. ఏదో సందర్భంలో మనము కన్నీళ్లు విడిచి ఉంటాం. ప్రతి ఒక్కరికి కూడాను ఆ అనుభవం, కన్నీళ్లు విడిచేటువంటి అనుభవం ఉంది. అసలు మనిషి పుట్టుకతోటే ఏడుస్తూ పుడతాడు, పోతూ పోతూ ఏడుస్తూనే లేకుంటే ఏడిపిస్తూనే పోతాడు. పోయేటప్పుడు ఉంది ఏడుపు, వచ్చేటప్పుడు ఉంది ఏడుపు, ఈ మధ్యలో కూడాను ఏడుపే, ఈ మధ్యలో కూడాను దుఃఖమే. కాబట్టి దుఃఖపడినటువంటి వారు ఈ లోకంలో ఎవ్వరూ కూడాను ఉండరు. అందరికీ దుఃఖం అంటే ఏందో తెలుసు. దుఃఖము అనేటువంటిది, ఏడ్పు అనేటువంటిది అది ఒక బలమైన, నిజాయితీ గల లాంగ్వేజ్, భాష. ఏడుపు అనేటువంటిది ఒక యూనివర్సల్ లాంగ్వేజ్. చెప్పకనే చెబుతూ ఉన్నట్లు మనం దుఃఖపడుతున్నామని, చెప్పకనే తెలియజేస్తున్నట్టు మన మనసులో బాధ ఉన్నది అని కన్నీళ్లు చెప్తాయి. ఒక వ్యక్తి కన్నీళ్లు పెట్టుకుంటున్నప్పుడు అర్థమయ్యేటువంటి అంశం ఏంటిది? అతను దుఃఖంలో ఉన్నాడు, బాధలో ఉన్నాడు, శ్రమలో ఉన్నాడు అనేటువంటి విషయము అతను చెప్పడం లేదు. అతను కన్నీళ్లు చూసినప్పుడు ఎదుటి వారికి అర్థమయ్యేటువంటి విషయం. అందుకే కన్నీళ్ళు అనేటువంటిది ఒక బలమైనటువంటి భాష. నిజాయితీ అని ఎందుకు అన్నామంటే, కన్నీళ్ళు ఎప్పుడు కూడాను మోసం చెయ్యవు. ఓకే, ఏడ్చేవాళ్ళు, గ్లిజరన్ పెట్టుకొని ఏడ్చేవాళ్ళు కూడా ఉంటారు లోకంలో, నటించేవాళ్ళు. అటువంటి కండిషన్స్ని మనము మాట్లాడడం లేదు. ఇప్పుడు మన జీవితంలో జెన్యూన్గా ఎదురయ్యేటువంటి సమస్యలను బట్టి, సందర్భాలను బట్టి మనుషులు కన్నీళ్లు విడుస్తారు అనేటువంటి దాని గురించి మనము మాట్లాడుకుంటున్నాం. అయితే ఈ భాష అనేటువంటిది, దానికి మాటలు లేవు, కానీ ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. మనుషులకే కాదు, జంతువులకు కూడా అర్థమవుతుంది. ఇప్పుడు మనము పెంపుడు జంతువులను పెంచుకుంటాం, కుక్కలను పెంచుకుంటూ ఉంటాం. మనం దుఃఖపడుతూ ఉంటే వాటికి అర్థమవుతుంది. మన దుఃఖాన్ని అర్థం చేసుకుంటాయి. మనం కన్నీళ్ళు పెడుతుంటే అవి చక్కగా అర్థం చేసుకుంటాయి. నా యజమానుడు బాధలో ఉన్నాడు అని అవి అర్థం చేసుకుంటాయి. ఎట్లా అర్థం చేసుకోగలుగుతాయి? అవి కన్నీళ్ళను బట్టి, మన ఏడ్పును బట్టి.
కాబట్టి ఏడుపు అనేటువంటి ప్రభావవంతమైనటువంటి ఒక భాష, ఒక మాధ్యమం, సమాచారాన్ని చేరవేసేటువంటి ఒక గొప్ప భాష. కాబట్టి ఒకరు కన్నీళ్ళు విడుస్తున్నారంటే ఎంతో బాధ, దుఃఖము వారి హృదయంలో ఉంటే తప్ప అవి కన్నీళ్ళ రూపంలో బయటికి రావు అనేటువంటిది మనం తెలుసుకోవాలి. రెండవదిగా ఏడ్పు, కన్నీళ్ళు అనేటువంటివి ఒక బలమైనటువంటి ఎక్స్ప్రెషన్, భావన. కన్నీళ్ళు అనేటువంటిది భాష, కన్నీళ్ళు అనేటువంటిది ఒక భావన, బలమైనటువంటి భావన, బాధను, వేదనను వ్యక్తపరిచేటువంటి ఒక మార్గం. కాబట్టి ఈ కన్నీళ్ళు చాలా విలువైనటువంటివిగా మనము చూడాలి, గ్రహించాలి, అర్థం చేసుకోవాలి. కన్నీళ్లను మనము హేళన చేయరాదు. ఏడ్చేటువంటి వారి గురించి మనము తక్కువ చేసి, చులకన చేసి మనము మాట్లాడరాదు. దుఃఖం అనేటువంటిది ఒక బలమైనటువంటి భావావేశం, ఒక స్ట్రాంగ్ ఎమోషనల్ ఎక్స్ప్రెషన్ అని మనము చెప్పొచ్చు. కాబట్టి ఈ కన్నీళ్ళు, ఈ బాధ, ఈ ఏడ్పు ఎదుటి వ్యక్తిని కదిలించగలిగేటువంటి శక్తి కన్నీళ్లకు ఉంటుంది. ఎదుటి వ్యక్తిని కదిలించగలిగేటువంటి శక్తి కన్నీళ్లకు ఉంటుంది. అసలు ఈ ఏడుపు, ఈ దుఃఖము, ఈ బాధ మనకు ఎక్కడి నుండి వచ్చాయి? మనిషికి ఏడుపు అనేటువంటిది ఎక్కడి నుండి సంక్రమించింది అని మనము దీని ఆరిజిన్, మూలాలను కానీ మనము ఆలోచన చేసినట్లయితే, ఏడుపు అనేటువంటిది మనకు దేవుని నుండి సంక్రమించింది అని మనం చెప్పొచ్చు. దుఃఖము అనేటువంటిది మన సృష్టికర్త నుండి మనకు సంక్రమించినటువంటి ఒక సంక్రమణ. ఎందుకు అంటే దేవుని విషయంలో మనం అనేక సార్లు ఈ విషయాన్ని మనము చూడొచ్చు. దేవుడు తన స్వరూపమును, తన పోలిక చొప్పున కదా మనల్ని చేసుకున్నది. కాబట్టి ఆయనలో ఉన్నటువంటి గుణ లక్షణాలు మనకు కూడాను ఉన్నాయి. అందులో ఒక భాగం దుఃఖం, కన్నీళ్ళు. ఇవి దేవుని నుండి మనము తెచ్చుకున్నవి. ఆదికాండం 6వ అధ్యాయం 6వ వచనంలో దేవుడి గురించి రాయబడినటువంటి మాట, దేవుడైనటువంటి యెహోవా సంతాపపడెను అనేటువంటి మాటను మనం చూస్తాం అక్కడ. ఆదికాండం 6వ అధ్యాయం 6వ వచనం, యెహోవా సంతాపము నొందాడు. చాలు. సంతాపం అంటే ఏంటిది? దుఃఖమే, బాధనే, ఏడుపే. కాబట్టి ఎవరి గురించి మాట తెలియజేస్తుంది లేఖనం? మన ప్రభు అయినటువంటి దేవుని గురించి, మన తండ్రి అయినటువంటి దేవుని గురించి. ఆయనకు సంతాపము ఉన్నది. రెండవదిగా మనం చూసినట్లయితే కీర్తనల గ్రంథం 78:40, కీర్తనల గ్రంథం 78వ కీర్తన 40వ వచనంను మనము పరిశీలన చేస్తే అక్కడ చెప్పబడినటువంటి మాట, ఎవరు వారు? ఇశ్రాయేలీయులు అరణ్యయాత్రలో, ఐగుప్తు నుండి కానానుకు వచ్చేటువంటి సమయంలో అరణ్యయాత్రలో వారు ఏం చేశారంట? ఆయన మీద ఎన్ని మారులో తిరగబడిరి. ఎవరి మీద? దేవుని పైన ఎన్ని మారులో తిరగబడ్డారు? ఎడారి యందు ఆయనను ఎన్ని మారులో దుఃఖపెట్టారు. ఎడారిలో దేవునిని ఎన్ని మారులో దుఃఖపెట్టారంటే ఇశ్రాయేలీయులు. ఒకసారి కాదు, 2 సార్లు కాదు, చాలాసార్లు దేవుణ్ణి ఇశ్రాయేలీయులు దుఃఖపెట్టారు. అంటే ఈ దుఃఖపడేటువంటిది దేవుని నుండి మనం పొందుకున్నాం. దేవుడు దుఃఖపడతాడు, లేఖనం తెలియజేసేటువంటి మాట. దుఃఖము అందుకే విలువ కలిగినటువంటిదిగా దేవుడు ఎంచుతూ ఉన్నాడు. దుఃఖము, కన్నీళ్ళు సాధారణమైనటువంటివి కావు. అందుకే మనము కూడా ఏడ్చే వ్యక్తులకు విలువ ఇవ్వాలి, వారి కన్నీళ్లకు విలువ ఇవ్వాలి. దుఃఖించుచున్న ఇంటికి, ప్రలాపించుచున్న వారి ఇంటికి వెళ్ళడం మేలు అన్నాడు 7వ అధ్యాయంలో ప్రసంగి భక్తుడు, మహాజ్ఞాని అయినటువంటి సొలొమోను. ఆయన విందు జరుగుచున్న ఇంటికి వెళ్ళుట కంటే ప్రలాపించుచున్నటువంటి వారి ఇంటికి వెళ్ళుట మేలు.
దుఃఖించుచున్నటువంటి వారి ఇంటికి వెళ్ళుట మేలు. ఎవరికి మేలు? నీకు మేలు అంట. దుఃఖాన్ని ఎప్పుడూ కూడా ఓవర్లుక్ చేయకూడదు. ఇది దేవుని నుండి పొందుకున్నటువంటి అంశము. కాబట్టి ఎడారిలో ఇశ్రాయేలీలు దేవుణ్ణి చాలాసార్లు దుఃఖపెట్టారు. దేవుడు దుఃఖపడతాడు. యెషయా గ్రంథం 63:9 కూడాను ఇశ్రాయేలీల గురించి రాయబడినటువంటి మాట. యెషయా గ్రంథం 63:9 ఇశ్రాయేలీలు ఏం చేశారంటే, వారి యావత్ బాధలో ఆయన అనగా దేవుడు బాధ నొందెను. వీరు దుఃఖపెట్టారు. అంత మాత్రమే కాక ఇశ్రాయేలీలు దుఃఖపడేటప్పుడు, తన బిడ్డలు బాధ నొందేటప్పుడు ఆయన కూడాను వారితో పాటు బాధను పంచుకున్నాడు అని చెప్పి రాయబడింది. వారి యొక్క యావత్ బాధలో ఆయన బాధ నొందాడు. ఆయనకు బాధ ఉన్నది, ఆయనకు దుఃఖము ఉన్నది, ఆయనకు సంతాపము ఉన్నది. అందుకే ఆయన దుఃఖానికి విలువిస్తూ ఉన్నాడు. కన్నీళ్లను ఆయన ఎప్పుడు నెగ్లెక్ట్ చేయడం లేదు. ఓకే, ఇది తండ్రి అయినటువంటి దేవుని విషయం. తర్వాత ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు విషయాన్ని మనము పరిశీలన చేసినట్లయితే, దుఃఖం విషయంలో లూకా సువార్త 19:41 ఆయన యెరూషలేమునకు వచ్చి యెరూషలేమును చూచి ఆయన ఏం చేశాడు? ఆయన పట్టణమునకు సమీపించినప్పుడు దానిని చూచి దాని విషయమై ఏడ్చి అనేటువంటి మాట అక్కడ రాయబడింది. యెరూషలేమా, యెరూషలేమా, ప్రవక్తలను చంపుచూ ఉండినటువంటి దారా, ఎన్నో మార్లు నిన్ను కోడి తన రెక్కల క్రిందికి పిల్లలను చేర్చుకున్నట్లుగా నేను నిన్ను చేర్చుకున్నాను. ఇప్పుడైనను నీవు సమాధానబద్ధమైనటువంటి అంశాన్ని నువ్వు స్వీకరిస్తే నీకు మేలు అని చెప్పి యెరూషలేమును చూచి యేసు ప్రభు లిటరల్గా ఏడ్చినట్టుగా రాయబడి ఉన్నది. క్రయింగ్ ఈజ్ డివైన్ థింగ్ అని చెప్పి దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. యేసు ప్రభు ఏడ్చాడు. ఇంకొక మారు కూడాను యేసు ప్రభు ఏడ్చాడు. అది మనకందరికీ బాగా తెలుసు. యోహాను సువార్త 11:35 యేసు ప్రభు చనిపోయినటువంటి లాజరు ఇంటికి వచ్చినప్పుడు, లాజరును చనిపోయిన తర్వాత ఆయనను సమాధి చేశారు. అప్పుడు యేసు ప్రభు వారింటికి వచ్చి అక్కడ రాయబడినటువంటి మాట, యేసు ప్రభు ఎందుకు కన్నీళ్లు విడిచాడు, యేసు ప్రభు ఎందుకు కన్నీళ్లు విడిచాడని చెప్పి అక్కడ రాయబడినది. ఆమె ఏడ్చుటయు, ఎవరు? మరియా లేకుంటే మార్తా, వారు ఏడ్చుటయు, ఆమెతో కూడా వచ్చిన యూదులు ఏడ్చుటయు యేసు చూచి కలవరపడి ఆత్మలో మూలుగుచూ వచ్చి చూడమని ఆయనతో చెప్పినప్పుడు యేసు కన్నీళ్లు విడిచెను అని చెప్పి రాయబడింది. ఇక్కడ ఉన్నటువంటి వారి యొక్క కన్నీళ్లు ప్రభువును కదిలించాయి. యూదులు కన్నీళ్లు కారుస్తూ ఉన్నారు. మార్తా మరియలు వారి కుటుంబ సభ్యులు ఏడుస్తూ ఉన్నారు. వారి ఏడ్పును చూచి ఆ సౌండ్ విని ఆయన ఆత్మలో మూలిగాడు, కలవరపడ్డాడు. ఆయన సృష్టికర్త కదా, ఆయన ఏమనుకుంటే అది చేయగలడు కదా. ఆయనకు అసాధ్యమైంది ఏది లేనప్పటికీ కూడాను ఆయన ఏడ్చాడు అక్కడ. దేనిని బట్టి? తన బిడ్డలు ఏడుస్తున్నారని. అక్కడ దేవుడైనటువంటి యెహోవా, తండ్రి అయినటువంటి దేవుడు అంతే, వారి యావత్ బాధలో ఆయన బాధ నొందాడు వారితో పాటు. ఇక్కడ యేసు ప్రభువు కూడాను అక్కడ ఉన్నటువంటి వారు ఏడుస్తూ ఉండగా, కన్నీళ్లు విడుస్తూ ఉండగా వారితో పాటు తను కూడాను ఏడ్చాడు, కన్నీళ్లు విడిచాడు. కాబట్టి యేసు ప్రభు ఏడ్చినట్లుగా రాయబడి ఉన్నది. ఇంకాను ఆయన మిషన్ గురించి అపొస్తలుడైన పౌలు హెబ్రీ రాసిన పత్రికలో రాసినటువంటి మాట 5:7 హెబ్రీ 5:7 మనం పరిశీలన చేసినట్లయితే, యేసు ప్రభు ఈ లోకంలో నరావతారిగా ఉన్నటువంటి దినములలో, ఆయన శరీరధారి అయి ఉన్న దినములలో
మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ ఆయన మహారోదన ఈ లోకంలో ఉన్నప్పుడు రోదించాడు. కన్నీళ్లతోటి ఆయన ప్రార్థన చేసినట్లుగా, యాచనలు చేసినట్లుగా రాయబడి ఉన్నది. కాబట్టి ఏడుపు అనేటువంటిది ఎంత బలమైనటువంటిదో, ఎంత ప్రాముఖ్యమైనటువంటిదో, ఇది దేవుడి నుండి పొందుకున్నటువంటిదిగా, దేవుని గుణలక్షణాలలో ఒకటిగా దుఃఖించడం అనేటువంటిది మనకు లేఖనంలో పరిశీలన చేయొచ్చు. తండ్రి అయిన దేవుడు అయిపోయింది, యేసుప్రభు అయిపోయింది, పరిశుద్ధాత్మ దేవుడు. పరిశుద్ధాత్మ దేవుని యొక్క విషయంలో ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:30 రాయబడింది. ఎఫెసీ 4:30 చదవండి. దేవుని పరిశుద్ధాత్మను మీరు దుఃఖపరచకుడి. ఎందుకు దుఃఖపడతాడంట? పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకు దుఃఖపడతాడంట? అక్కడేమో ఇశ్రాయేలీలు దుఃఖపెట్టారు తండ్రి అనేటువంటి దేవుడిని, ఇక్కడేమో యూదుల విషయము వారు కన్నీళ్లు చూచి యేసు ప్రభు కూడాను దుఃఖపడ్డాడు, ఏడ్చాడు. ఇప్పుడు మనము విశ్వాసులము, సంఘము కూడాను పరిశుద్ధాత్ముని దుఃఖపెట్టేటువంటి అంశం ఉన్నది. పరిశుద్ధాత్మ దేవుడు కూడాను దుఃఖపడతాడు అని చెప్పి లేఖనము తెలియజేస్తూ ఉన్నది. ఎందుకు దుఃఖపడతాడంట? 25వ వచనం నుండి చూస్తే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:25 చూస్తే, అబద్ధమాడట ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు దుఃఖపడతాడంట. మీరు అబద్ధమాడుట మాని అనేటువంటి మాటను మనం అక్కడ చూస్తాం. మీరు అబద్ధమాడుట మాని. తర్వాత 26వ వచనంలో, కోపపడుడి గాని పాపము చేయుకుడి. మనము కోపపడి కక్షను మనసులో ఉంచుకున్న ప్రతిసారి కూడాను పరిశుద్ధాత్మ దేవుడు దుఃఖపడతాడు అని చెప్పేసి రాయబడింది. ఎవరు పరిశుద్ధాత్మ దేవుడు? చాలాసార్లు మనం చెప్పుకున్నాం, ఎవరు పరిశుద్ధాత్మ దేవుడు? ఆయన ఏం తక్కువ ఎక్కువ అనేటువంటిది ఏమీ లేదు. పరిశుద్ధాత్మ దేవుడు దేవుడే. పరిశుద్ధాత్మ దేవుడు యేసు ప్రభువే. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 4:17 ప్రభువే పరిశుద్ధాత్మ అని చెప్పి రాయబడింది. ఎవరు? ఏ ప్రభు? యేసు ప్రభు. యేసు ప్రభువే పరిశుద్ధాత్మ దేవుడు. పరిశుద్ధాత్మను దుఃఖపెడితే తండ్రిని దుఃఖపెట్టినట్టే, పరిశుద్ధాత్మను దుఃఖపెడితే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుని దుఃఖపెట్టినట్లే. పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకు దుఃఖపడతాడు? అబద్ధపడినప్పుడు దుఃఖపడతాడు, అసత్యం చెప్పినప్పుడు దుఃఖపడతాడు, కోపపడినప్పుడు ఆ కోపం మనసులో ఉంచుకొని కక్షగా రూపాంతరం చెందినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు దుఃఖపడతాడు. మనము అపవాదికి చోటిచ్చినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు దుఃఖపడతాడు. 27వ వచనం, మనము దొంగిలినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు దుఃఖపడతాడు. అక్రగలవానికి పంచిపెట్టుట మానినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు దుఃఖపడతాడు. ఇంకా వినువారికి మేలు కలుగునట్లుగా మనము సందర్భాన్ని బట్టి క్షేమకరమైనటువంటి మాటలు పలుకనప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు దుఃఖపడతాడు. వినువానికి మేలు కలుగునట్లుగా మీరు క్షేమాభివృద్ధికరమైనటువంటి అనుకూల వచనమే పలుకుడి, కానీ దుర్భాష అయినను నోట రానీకుడు. ఆ విధంగా చేస్తే దేవుని పరిశుద్ధాత్మ దేవుడు దుఃఖపడతాడు అని చెప్పేసి ఇక్కడ రాయబడింది. దేవుని పరిశుద్ధాత్మని మీరు దుఃఖపరచకుడి. కాబట్టి దేవుడు దుఃఖపడేటువంటి వాడు. ఈ 3 అంశాలను బట్టి మనకు అర్థమయ్యేటువంటి మాట, దుఃఖము అనేటువంటిది అమూల్యమైనటువంటి అంశం. కన్నీళ్లు విడుచుట అనేటువంటిది సాధారణమైనటువంటి విషయం కాదు. అయితే ఊరికనే ఏడవటం కాదు. ప్రధానికి ఏడిస్తే ఏమవుతుంది? ఇప్పుడు నాన్న పులి కథ ఉంది. ఊరికే పులి వచ్చింది నాన్న అంటే పరిగెత్తుకుంటూ వచ్చాడు కదా తండ్రి, ఏం లేదు, ఊరికే అన్నాను అన్నాడు. రెండోసారి అట్లా, మూడోసారి కూడా అట్లాగన్నా, ఇంకా రాలే, ఇది ఊరికే అంటున్నాడు అని చెప్పేసి నిజంగానే పులి వచ్చింది, ఎత్తుకుని పోయి. ఇప్పుడు ప్రధానికి మనము ఏడ్చేటువంటి పరిస్థితి కాదు. దానికి ఒక విలువ ఉన్నది, దుఃఖానికి ఒక విలువ ఉన్నది. దుఃఖాన్ని మనము అంత ఈజీగా ప్రధానికి మనము దాన్ని వాడి
దాన్ని చీప్ చేయడానికి లేదు, ఊరికినే వాడడం కాదు. అది ఎప్పుడు, ఎలా, ఎవరితో, ఏ సందర్భంలో దుఃఖపడాలో ఆ సందర్భంలో దుఃఖపడాలి. అస్తమానం దేవుడు దుఃఖపడ్డా? లేదు కదా. అస్తమానం మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు దుఃఖపడ్డా? లేదు కదా. పరిశుద్ధాత్మ దేవుడు కూడా అస్తమానం దుఃఖపడ్డా కదా. ఏదన్నా ఒక స్ట్రాంగ్ రీజన్ ఉంటే తప్ప ఆయన దుఃఖపడ్డు. దుఃఖాన్ని కూడాను మనము అట్లాగే అపురూపంగానే చూసుకోవాలి. అవసరమైనప్పుడు మాత్రమే ఆ వెపన్ని వాడాలి అనేటువంటిది మనము అర్థం చేసుకోవాలి. కాబట్టి ఈ కన్నీళ్ళు అనేటువంటివి దేవుణ్ణి కదిలిస్తాయి. కన్నీళ్ళు అనేటువంటివి దేవుణ్ణి నిలువరిస్తాయి. ఆయన కదిలిపోతాడు, కార్యాలు చేస్తాడు. కన్నీళ్లను చూసినప్పుడు దేవుడు కదిలించబడి, ప్రభువు కదిలించబడి కార్యాలను జరిగించినట్లుగా లేఖనంలో అనేక సార్లు రాయబడి ఉంది. యేసు ప్రభువు లూకాసు వార్త 7వ అధ్యాయంలో, లూకాసు వార్త 7వ అధ్యాయం 13వ వచనం చూస్తే, అక్కడ ఒక విధవరాలు తన కుమారుడిని పోగొట్టుకొని, అంటే చనిపోయినాడు, ఆయన తీసుకొని వెళ్ళి పాతిపెట్టడానికి వెళ్తూ ఉన్నటువంటి సమయంలో యేసు ప్రభు ఎదురొస్తాడు నాయిను అనేటువంటి గ్రామంలో. ఎదురొచ్చినప్పుడు అక్కడ ఆ తల్లి దుఃఖించటం యేసు ప్రభు చూశాడు. కుమారుడిని పోగొట్టుకున్నటువంటి తల్లి దుఃఖపడటం యేసు ప్రభు చూశాడు. చూసినప్పుడు ఆయన ఏం చేశాడమ్మా చదవండి. ప్రభువు ఆమెను చూచి ఆమె యందు కనికరపడి ఏడవవద్దు అని ఆమెతో చెప్పాను అని చూసాడు. చూడండి, యేసు ప్రభుకి ఆమె ఏడవటం ఎంత బాధ కలిగించి ఉంటే ఆమె దగ్గరికి వెళ్ళి కనికరపడి ఏడవకమ్మా అని చెప్పుంటాడు. ఆమె కన్నీళ్లు యేసు ప్రభుని కదిలించినాయి. కన్నీళ్లకు కదిలేటువంటి వాడు మన ప్రభువు. ఆయన బండరాయి కాదు. ప్రేమను ఇచ్చినటువంటి దేవుడు ప్రేమించక మానునా అనుకుందాం మన ఊరికినే. అక్కడ అంటాడు కదా, మోషే దగ్గర దేవుడు ఏమంటాడంటే, అయ్యా నోటి మాంద్యం కలిగినటువంటి వాడిని, వాళ్ళ కొంచెం ఒక పాయింట్ తగ్గించు, అయ్యా నేను నోటి మాంద్యం కలిగినటువంటి వాడిని, నేను మాట్లాడలేను అని చెప్పి మోషే దేవుడితో అన్నప్పుడు దేవుడు ఏమన్నాడు? మూగవాణినే కానీ చెవిటివాణినే కానీ సృష్టించేటువంటి వాడను నేను నీకు చెప్తున్నా వెళ్ళమన్నాడు. కన్నులు సృష్టించినటువంటి వాడు కానకుండునా? దేవుడు ప్రశ్నిస్తున్నాడు లేఖనం. చెవులు సృష్టించినటువంటి వాడు వినకుండునా? ఆయన వింటాడు, ఆయన చూస్తాడు. ఈ చూడటం, వినడం అనేటువంటిది ఆయన నుండి మనం పొందుకున్నటువంటిది. అదేవిధంగా ఈ దుఃఖపడటం కూడాను ఆయన మనకు ఇచ్చినటువంటివి. కాబట్టి కళ్ళలోండి నీళ్లు రాలుతూ ఉంటే ఆయన చూస్తూ గమ్మునుంటాడా? ఉండలేదు. ఆ తల్లి దగ్గరికి వచ్చి ఆగాడు. అమ్మా ఏడవబాకు. మన కన్నీళ్లు చూచి ఆయన కనికరముతో కదిలింపబడేటువంటి దేవుడు మన ప్రభు. మనము కార్చేటువంటి కన్నీళ్లు చూసి ఆయన మౌనముగా ఉండేటువంటి వాడు కాడు. వచ్చి ఆ పాడెను ఆయన ముట్టుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. పాడె అంటే శవాన్ని మోసుకొని పోయేటువంటిది కదా. ముట్టుకున్నాడు. ధర్మశాస్త్ర ప్రకారంగా పాడెను ముట్టుకోకూడదు. ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి ఆజ్ఞల ప్రకారంగా యేసు ప్రభు యాజ్ ఎ జూ ధర్మశాస్త్రమును ఆయన పాటించి నెరవేర్చాడు. కాబట్టి ధర్మశాస్త్రాన్ని ముట్టుకున్నవాడు అపవిత్రమైనటువంటి స్థితిలోకి పోతాడు అని చెప్పి ధర్మశాస్త్రం రాయబడి ఉంది. కన్నీళ్ళు ఆయనను ఏ విధమైనటువంటి బ్యారికేడ్స్ ఆపలేకపోయాయి. ధర్మశాస్త్రము సైతం కన్నీళ్ళను చూసినప్పుడు ఆయన ప్రక్కన పెట్టి పోయి పట్టుకున్నాడు పాడెను. ఎంత గొప్ప విషయం కదా. దేవుడు కన్నీళ్ళకి ఇచ్చేటువంటి విలువది. ఏడ్చేటువంటి ప్రతి తల్లికి, ప్రతి తండ్రికి ఇచ్చేటువంటి గొప్ప విలువది. ఆయన కన్నీళ్లు చూచి మౌనముగా ఉండేటువంటి దేవుడు కాదు. అమ్మా ఏడవద్దని చెప్పి పాడని ముట్టి, చిన్నవాడా లెమ్మని నీతో చెప్పుచున్నానని చెప్పేసి ఆ చనిపోయినటువంటి ఆ చిన్నవాడిని, ఆ కుమారుణ్ణి ఒకగానొక కుమారుడు అని చెప్పేసి రాయబడింది. ఆ విధవరాలికి ఎవరూ లేరు కనుకనే ఆమె దుఃఖాన్ని తీర్చడానికి చనిపోయినటువంటి ఆ బిడ్డను బ్రతికించి ఆ తల్లికి అప్పగించాడు దేవుడు. ఆయన కదిలించినటువంటి అంశం ఆ తల్లి యొక్క కన్నీళ్ళు, ఆ తల్లి యొక్క దుఃఖం. ఎందుకంటే ఎప్పుడూ కూడా కన్నీళ్ళు మోసము చేయవు. దేవుని సన్నిధిలో ఒక వ్యక్తి కన్నీళ్లు విడుస్తున్నాడు అంటే, ఏడుస్తున్నాడు అంటే
అందులో నిజాయితీ ఉన్నట్టు లెక్క. దేవుని సన్నిధిలో ఎవ్వడు నటించలేడు. దేవుని సన్నిధిలో నటించినా కూడాను అది ఆయన అర్థం చేసుకుంటాడు, చూస్తాడు. నటనకు సంబంధించినటువంటి కన్నీళ్లు కాదు ఇక్కడ. నిజంగా హృదయంలో నుండి వచ్చేటువంటి కన్నీళ్ల గురించి ఇక్కడ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని సన్నిధిలో వేషధారణ ఎప్పటికీ పని చేయదు. కాబట్టి దేవుడు కన్నీళ్లకు కదులుతాడు, కార్యము చేస్తాడు. అందుకే మనం పోయిన వారం కూడా చెప్పుకున్నాము. యాకోబు రాసిన పత్రిక 4:8 అంటాడు. యాకోబు రాసిన పత్రిక 4:8 ఎందుకంటాడంటే, అట్లా ఖిన్నమైనటువంటి హృదయము జీవితాన్ని బాగు చేస్తుంది. దుఃఖముతో నిండినటువంటి హృదయము జీవితాలను కడతది. అందుకే దుఃఖము దేవుని దృష్టిలో చాలా విలువైనటువంటిది. చదవండి, యాకోబు రాసిన పత్రిక 4:8. దేవుని యొద్దకు రావాలి. నీ ఏడుపు దేవుని యొద్దకు వచ్చి ఏడువు. దేవుని యొద్దకు రండి. వ్యాకులపడుడి, దుఃఖపడుడి, ఏడువుడి. మీ నవ్వు దుఃఖమునకును మీ ఆనందమును చింతకును మార్చుకొనుడి. వ్యాకులపడండి. దేవుడి సన్నిధికి వచ్చి దేవుని యొద్దకు రండి. వచ్చి వ్యాకులపడండి, దుఃఖపడండి, ఏడవండి. మీరు నవ్వుతున్నారే ఊరికనే, పరులను చూసి వారి యొక్క పరిస్థితులను చూసి నవ్వుతున్నారే, నీ పొరుగువాని యొక్క బాధను చూసి నవ్వుతున్నావే, ఆ నవ్వును నువ్వేం చేయాలి? దుఃఖముగా మార్చుకోవాలి. మీ నవ్వు దుఃఖమునకును మీ ఆనందమును చింతకును మార్చుకోనండి. అప్పుడు దేవుడు మిమ్మల్ని దృష్టిస్తాడు. అప్పుడు ఆయన మిమ్మల్ని హెచ్చించును అని చెప్పేసి రాయబడింది. ఎందుకంటే దేవుని సన్నిధిలో కార్చినటువంటి ప్రతి కన్నీటి బొట్టుకు ఆయన లెక్క కట్టేటువంటి దేవుడు. నిజంగా దేవుని సన్నిధిలో ప్రార్థనలో కన్నీరు కార్చినటువంటి ప్రతి వ్యక్తి కూడా దాని ఫలితం పొందుకుంటాడు. కీర్తనల గ్రంథం 56:8 రాయబడినటువంటి మాట. కీర్తనల గ్రంథం 56:8 ప్రతిదానికి ప్రతి కన్నీటి బొట్టుకు లెక్క ఉంటుంది. నా కన్నీళ్ళు నీ బుడ్డిలో ఉంచబడి ఉన్నది. ఏంది బుడ్డి అంటే? బుడ్డి అంటే బాటిల్. మన యొక్క ప్రతి కన్నీటి బొట్టు దేవునికి లెక్క. ఇప్పుడు యేసు ఏం చెప్పాడు? మీ తల వెంట్రుకలన్నీ లెక్కించబడి ఉన్నవి అని చెప్పాడు. తల వెంట్రుకలుగా దేవుడు లెక్క పెట్టినప్పుడు మనం బాధతో దుఃఖముతో కార్చేటువంటి కన్నీళ్లకు లెక్క ఉండదా? ఖచ్చితంగా ఉంటుంది. నీ కన్నీళ్ళు, నా కన్నీళ్ళన్నీ నీ బుడ్డిలో ఉంచబడి ఉన్నవి. అవి నీ కవిలలో కనపడును కదా. ఏంటిది కవిలే అంటే ఏంది? కవిలే అంటే ఏంది? పుస్తకం అని చెప్పి రాయబడింది, బుక్. కార్చినటువంటి ప్రతి కన్నీటికి ఒక బాటిల్ పెడతాడంట. మనం బ్లడ్ శాంపుల్ ఇస్తామే, బ్లడ్ శాంపుల్ ఇస్తే ఏం చేస్తారు? ల్యాబ్ వాళ్ళు తీసుకొని దాని మీద మన పేరు రాసి అంటించి ఆడ పెడతారు, టెస్ట్ చేయడానికి పడతారు వాళ్ళు. కానీ దేవుడు టెస్ట్ చేయడానికి ఏం కాదు, లెక్క. దేవుని సన్నిధిలో కార్చినటువంటి ప్రతి కన్నీటి బట్టుకు దేవుడు లెక్క. అవి వృధాగా పోనీయడు. అవన్నీ కూడా స్టోర్ చేసేటువంటి వాడు. ఒక బాటిల్లో పెట్టి స్టోర్ చేస్తాడు. అంత మాత్రమే కాదు, వాటి సంఖ్య ఎన్ని బొట్లు అనేటువంటిది ఆయన పుస్తకములో కౌంట్ చేయబడి ఉంటుంది, రాయబడి ఉంటుంది, గ్రంథస్థము చేయబడి ఉంటుంది. ఎంత పర్టికులర్గా ఉన్నాడు మనం కార్చేటువంటి కన్నీటి విషయం దేవుడు అనేటువంటిది మనం అర్థం చేసుకోవాలి. మనం అనుకుంటాం దేవుడు మనల్ని చూడటం లేదు, మనకేం చేయట్లేదు, మనల్ని పట్టించుకోవట్లేదు, దేవుడు మనల్ని వదిలేసాడు అనుకుంటాం. ఏమీ కాదు. దేవుడు అన్నీ చూస్తూ ఉన్నాడు, అన్నీ ఆయనకు తెలుసు, అన్ని లెక్క. కన్నీళ్ళు మరి ఎక్కువగా ఆయనకు
లెక్క. అటు కన్నీళ్లను ఆయన స్టోర్ చేసేవాడు. అవి ఎన్ని బొట్లు అనేటువంటిది లెక్కగా ఆయన పుస్తకంలో రాసుకునేటువంటి వాడు. అవన్నీ వృధాగా పోనిచ్చేటువంటి దేవుడు కాదు. అయితే మనము మన ఏడుపు ఎక్కడ ఏడుస్తున్నాం అనేటువంటిది కూడాను మనం ఆలోచించాలి. ఎక్కడ ఏడుస్తున్నాం? మన ఏడుపు ఎక్కడ ఏడుస్తాం? ఇప్పుడు ప్రతి ఏడుపుకు లెక్క కాదు. మళ్ళా మనుషుల ముందు ఏడిస్తే ఏమైంది? మనుషుల ముందు ఏడిస్తే మనము బలహీనులుగా ఎంచబడతాం. మనుషుల ముందు ఏడిస్తే మనము బలహీనులుగా ఎంచబడతాం. అదే నువ్వు దేవుని ముందు ఏడ్చినట్లయితే ఆయన బలవంతులుగా మనం తీర్చిదిద్దుతాడు. అది దేవుని ముందు ఏడవడానికి మనుషుల ముందు ఏడవడానికి గల తేడా. మనుషుల ముందు ఏడిస్తే ఫస్ట్ వీడు చేతగానోడు అనుకుంటాడు. ఫస్ట్ తెలిసిపోద్ది ఎదుటోనికి. మన ఏడుపు చూడగానే వీడు చేతగానోడు, బలహీనుడు అని అనుకుంటాడు. ఆ తర్వాత నవ్వుకుంటాడు. అంతకు మించి పెద్ద వర్కౌట్ ఏం కాదు. అదే ఏడుపు, అదే కన్నీళ్ళు దేవుని ముందు, దేవుని సన్నిధిలో కార్చినట్లయితే ఆ కన్నీళ్ళు దేవుడు చూసి మనలను బలవంతులుగా తీర్చిదిద్దుతాడు. దేవుని సన్నిధిలో ప్రార్థనలో ఎన్నిసార్లు ఎంతమంది కన్నీళ్లు విడిచుంటారు? మనలోనే ఎంతమంది కన్నీటితోటి దేవునికి విన్నపాలు, విజ్ఞాపనలు చేసి ఉంటారు? చేశాము. అందరం ఏడుస్తాం, అందరం ఏడ్చే ఉంటాం. అన్ని ఏడుపులు కౌంట్ కాదు ఇక్కడ. మన తండ్రి యొద్దకు పోయి, మన ప్రభు అయిన యేసు ప్రభు సన్నిధికి పోయి ఆయన ముందు ఏడ్చినటువంటి ఏడుపు, కన్నీళ్లకు, దుఃఖానికే లెక్క. ఎంతమంది ఎన్నిసార్లు దేవుని సన్నిధిలో కన్నీళ్లు పెట్టుకొని ఉంటారు? అసలు ప్రార్థన చేస్తామా? ఏడుపు దాకా పోయినాం, ఏడ్చేదాకా పోయినారు. అసలు ప్రార్థన చేసేది ఎవరు అంటారా? ప్రార్థన చేస్తాం, ప్రార్థన చేస్తాం, కానీ ఏడుపు రావటం లేదే. ఏడుపు రావటంలే. ప్రార్థన చేస్తున్నాం, ప్రార్థన చేసే పడుకుంటాం, ఉదయం లేచి ప్రార్థన చేసే బయటకు వస్తాం, కానీ ఏడుపు రావటం లేదే. ఎందుకు రావట్లేదు ఏడుపు? ఏడుపు ఎందుకు రావట్లేదు తెలుసా? ఏడుపు ఎందుకు రావటం లేదు అంటే, ఇప్పుడు ఎవరైనా కానీ మనం బాధలో ఉన్నప్పుడు మనల్ని ప్రేమించేవాళ్ళు, మనము ప్రేమించేవాళ్ళు, వాళ్ళ స్నేహితులు కానివ్వండి, బంధువులు కానివ్వండి, తల్లిదండ్రులు కానివ్వండి, అక్క చెల్లెలు కానివ్వండి, మనల్ని ప్రేమించేవాళ్ళు, అదే స్థాయిలో మనము ప్రేమించేవాళ్ళు మనం బాధలో ఉన్నప్పుడు కానీ ఎదురైతే ఏమవుతుంది? గబుక్కున కన్నీళ్ళు వస్తాయి, గబాలన కన్నీళ్ళు వస్తాయి. ఇప్పుడు ఎవరు చనిపోయినప్పుడు మామూలుగానే కూర్చొని ఉంటారు. ఎవరైనా ఒక్కొక్క వ్యక్తి వచ్చినప్పుడు ఎక్కువగా ఏడుస్తారు ఆ ఇంటి వాళ్ళు. కారణం అంటే వాళ్ళిద్దరి మధ్య అంత మంచి ఆత్మీయత, అవినాభావ సంబంధం ఉన్నప్పుడు మాత్రమే ఆ వ్యక్తిని చూడగానే కన్నీళ్ళు వస్తాయి. అంతే కదా? మనం బాధలో ఉన్నప్పుడు మన తల్లిదండ్రులు ఎదురొచ్చారనుకోండి, ఇంటికి వచ్చారనుకో, మనం బాగా దుఃఖంలో ఉన్నాము, మన తల్లిదండ్రులు సడన్గా వచ్చారు, ఏడవమా? ఏడుస్తాం. మనం బాగా ప్రేమించేటువంటి మన ఫ్రెండ్స్ వచ్చారనుకోండి, ఏడుస్తాం. మనం దుఃఖంలో ఉన్నప్పుడు, అంటే బాగా బాధలో ఉన్నప్పుడు. అంటే దాన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటి? ఎదుటి వ్యక్తికి మనకి ఉన్నటువంటి సంబంధ బాంధవ్యాలను బట్టి ఆ వ్యక్తిని చూడగానే మనకు దుఃఖం వస్తుంది. ఇప్పుడు ఇదే ఈక్వేషన్ ప్రభు దగ్గరకు తీసుకొస్తే, ప్రభుతోటి మనకు ఉన్నటువంటి సంబంధ బాంధవ్యం ఎంత బలంగా ఉన్నది అనే దాన్ని బట్టి ప్రభు సన్నిధికి మనం వెళ్ళినప్పుడు దుఃఖము రావటం, రాకపోవటం అనేటువంటిది ఆధారపడి ఉన్నది. ఏం ప్రార్థన చేస్తూ ఉన్నాం కానీ మాకు దుఃఖం రావట్లేదే. దుఃఖం రాదెందుకు అంటే ప్రభుతోటి సంబంధం సరిగా లేదనమాట. ప్రభువుతోటి అంత బలమైనటువంటి బాంధవ్యము లేదన్నమాట. ఆయన అంత గొప్ప స్నేహితునిగా నువ్వు ఎంచటం లేదన్నమాట. ఆయనను అంత గొప్ప తండ్రిగా, అంత ప్రేమ కలిగినటువంటి తండ్రిగా ఎంచటం లేదన్నమాట.
అందుకే ఆయన సన్నిధికి వచ్చినప్పుడు మన హృదయంలో గూడు కట్టుకున్నటువంటి బాధ దుఃఖముగా కన్నీళ్ళ వెంట కన్నీళ్ళ రూపంలో రావటం లేదు అంటే అర్థం ఆయనకు మనకు అంత పెద్ద సంబంధం లేకపోతేనే దుఃఖము రాదు. క్రీస్తునందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఆజ్ఞలు అన్నిటిలో కల్లా ప్రధానమైనటువంటి ఆజ్ఞ ఏంటంటే నీ పూర్ణ బలముతోటి, నీ పూర్ణ హృదయముతోటి, నీ పూర్ణ ఆత్మతోటి నీ దేవుడైన యెహోవాను నీవు ప్రేమింపవలెను. ఇది ఆజ్ఞలన్నిటిలో కల్లా ప్రధానమైనటువంటి ఆజ్ఞ. ఈ ఆజ్ఞను పాటించినటువంటి వారు తప్పనిసరిగా అంతగా ప్రేమించేటువంటి మన ప్రభువు సన్నిధికి వచ్చినప్పుడు దుఃఖం రాక ఏమొస్తుంది? దుఃఖం రాలేదంటే ప్రేమ లేదనే అర్థం. కన్నీళ్ళు ప్రేమ ఉంటే వాటంతటా అవే తన్నుకొని వస్తాయి. ప్రేమలో లోపం ఉంటేనే దుఃఖం రాదు. కాబట్టి లోపము కలిగినటువంటి మన ప్రేమను మనం సరిచేసుకోవాలి. ఎక్కువగా దేన్ని ప్రేమిస్తామో దేవుడు దాన్ని దూరం చేస్తానని చెప్పాడు. అది చాలా భయంకరమైనటువంటి విషయం. ఈ లోకంలో ఎక్కువగా దేన్ని నువ్వు ప్రేమిస్తావో అది దూరం అవుతుంది. ఎందుకు అంటే నువ్వు ప్రేమించాల్సింది నీ పూర్ణ హృదయంతో దేవుడైనటువంటి యెహోవాను ప్రేమించాలి, నీ తండ్రిని ప్రేమించాలి, మన ప్రభువును ప్రేమించాలి. ఆయన కంటే ఎక్కువగా దేన్ని ప్రేమించినప్పటికీ కూడాను అది ఇష్టం లేదు, దేవునికి ఇష్టం లేదు, అది సత్ఫలితాన్ని ఇయ్యదు. కాబట్టి ప్రభువుని మనము ప్రేమించడంలో ఒకవేళ లోపమున్నదేమో అనేటువంటి విషయం మనము ఆలోచించి అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఒక వ్యక్తి మనకు కనబడుతూ ఉన్నది, ఒక స్త్రీ మనకు కనబడుతూ ఉన్నది. ఆ స్త్రీ పేరు హన్నా. ఆ స్త్రీ తనకు సవతి ఉన్నది. ఆ రోజుల్లో బహుభార్యాత్వము, పాలిగమి యాక్సెప్ట్ చేయబడినటువంటి దినాలలో ఎల్కానా అనేటువంటి ఒక వ్యక్తికి 2 భార్యలు ఉన్నారు. పెద్దదాని పేరు హన్నా, రెండవ దాని పేరు పెనిన్నా. అప్పుడు అది ఆ కాలంలో దేవుడు చూసి చూడనట్లుగా ఉన్నాడు అని చెప్పి లేఖనం రాయబడింది. ఇటువంటి తప్పులని దేవుడు చూసి చూడనట్లుగా వదిలేశాడంట. ఎటువంటి తప్పులని? బహుభార్యత్వం. ఇది దేవుని చిత్తం కాదు యాక్చువల్గా. అయితే ఆ అజ్ఞాన కాలం అని చెప్పేసి రాయబడి ఉంది లేఖనంలో. అజ్ఞాన కాలమందు దేవుడు కొన్ని విషయాలను చూచి చూడనట్లుగా వదిలిపెట్టాడు. అందులో ఒకటి ఈ పాలిగమి. కాబట్టి ఆ రోజుల్లో దేవుడు ఓకే అన్నాడు. ఒక పురుషునికి ఒక భార్య అనేటువంటిది ఆది నుండి దేవుని సిద్ధాంతం. అందుకే ఆదాముకు 2-3 భార్యలను దేవుడు చేయలే. ఆదాముకు ఒక్క స్త్రీనే చేశాడు. కారణం ఒక పురుషునికి ఒక్క భార్యనే అనేటువంటిది దేవుని యొక్క మనసులో ఉన్నటువంటి అనాదికాల సంకల్పం. యేసు ప్రభు కూడా దానికి స్టాంప్ వేసాడు. పరిత్యాగ పత్రిక మేము ఇవ్వచ్చు కదా అని చెప్పి శాస్త్రులు పరిసయ్యులు ఆయన అడిగినప్పుడు మీ యొక్క హృదయ కాఠిన్యతను బట్టి మోషేతో దేవుడు అలాగున సెలవిచ్చాడు. కానీ ధర్మశాస్త్రంలో యాక్చువల్గా ఆది నుండి అలాగున లేదు. అది దేవుని చిత్తం కాదు. ఏది? పరిత్యాగ పత్రిక, డివోర్స్ ఇచ్చేసి వేరే వాళ్ళని చేసుకోవడం, అది దేవుని చిత్తం కాదు. ఒక పురుషునికి ఒక భార్యనే ఉండాలి అనేటువంటిది దేవుని చిత్తం, దేవుని ఆలోచన. కాబట్టి అయితే ఆ అజ్ఞాన కాలం ఆ రోజుల్లో దేవుడు ఈ విషయాన్ని పట్టించుకోలేదు, వదిలేసాడు. ఈ రోజుల్లో అయితే ఏం వదిలేయడు. ఈ రోజుల్లో చాలా ఖచ్చితంగా ఉన్నాడు దేవుడు అంత్యకాలంలో. కాబట్టి ఆ రోజుల్లో ఎల్కానా అనేటువంటి ఒక వ్యక్తికి 2 భార్యలు ఉన్నారు, హన్నా, పెనిన్నా. రెండవదైనటువంటి పెనిన్నాకి బిడ్డలు ఉన్నారు. పెద్దదైనటువంటి హన్నాకు బిడ్డలు లేరు.
ఈ బిడ్డలు లేనటువంటి కారణము చేత ఒక కారణం. రెండవది, ఎల్కానా ఎక్కువగా ఇంపార్టెన్స్ హన్నాకు ఇస్తూ ఉన్నాడు పెనిన్నా కంటే. అందుచేత పెనిన్నాకు చాలా కోపం వచ్చింది. అందుచేత ఈ కారణం బట్టి హన్నాను పెనిన్నా నీచముగా చూడటం మొదలుపెట్టింది. నీచంగా, నాకు పిల్లలు ఉన్నారు, నీకు పిల్లలు లేరు, నాకు పిల్లలు ఉన్నారు, నీవు గొడ్రాలివి, కాబట్టి నిన్ను ఎక్కువగా ప్రేమించటమేంది నా భర్త, నన్నే ఎక్కువగా ప్రేమించాలి, కానీ నిన్ను ప్రేమిస్తున్నాడు. అది ఆమెకు చాలా కంటకింపుగా ఉంది, పెనిన్నాకు చాలా బాధగా ఉంది. అందుచేత డైరెక్ట్గా భర్తను ఏమనలేక హన్నా మీద తన యొక్క కోపాన్ని, కక్షను తీర్చుకుంటా ఉంది. చాలా నీచంగా ఆమెను అవమానిస్తూ ఉంది. ఈ విషయము హన్నాకు చాలా దుఃఖాన్ని కలుగజేసింది. ఈ విషయం హన్నాకు ఎంతో దుఃఖాన్ని కలుగజేసింది. హన్నాను పెనిన్నా విసికించింది అని చెప్పి రాయబడి ఉంది. ఆమెకు కోపం పుట్టించింది అని చెప్పేసి మొదటి సమూయేలు గ్రంథం 1వ అధ్యాయంలో 7వ వచనంలో రాయబడి ఉన్నది. అయితే ఒక నిమిషం, అయితే ఈమె హన్నా తన భర్త దగ్గరికి వస్తూ ఉంది. తన భర్త దగ్గరికి వచ్చి ఎక్కరో పెడతా ఉంది, ఊరికే ఏడుస్తూ ఉంది. ఏడుస్తుంటే ఈ భర్త ఆమెను ఓదరుస్తూ ఉన్నాడు. ఏడమాకు అన్న, ఎందుకు ఏడుస్తావు, నేను ఉన్నా కదా అంటున్నాడు. నువ్వు ఉన్నా కానీ నన్ను ఇట్నే ఏడిపిస్తుంది అయ్యా ఆమె అని చెప్పి ఏడుస్తూ ఉంది. అదే కదా జరిగింది. ఇక్కడ 7వ వచనం చదవండి. బాగా ఓదారుస్తున్నాడు. ఈమె ఏడుస్తూ ఉంది, దుఃఖపడుతూ ఉంది, కన్నీళ్ళు గారుస్తూ ఉంది. కానీ అన్న దుఃఖాన్ని ఎల్కానా తీసివేయలేకపోయాడు. ఎందుకంటే ఏమో ఎల్కానా దగ్గరకు వచ్చి ఏడుస్తుంది, అనగా భర్త దగ్గరకు వచ్చి ఏడుస్తూ ఉంది. మనుషుల ముందు ఏడిస్తే ఆ దుఃఖము ఏమీ తగ్గదు. దుఃఖము ఎవ్వరూ తీర్చరు. అందుకే ముందే చెప్పుకుంది, మనుషుల ముందు ఏడవటం కంటే దేవుని దగ్గరికి వచ్చి ఏడవాలని చెప్పేసి. తన భర్త దగ్గర వచ్చి ఏడ్చింది, కానీ ఏమి లాభం లేదు. చాలా ఓదార్చాడు, ఆయన ఓదార్చాడు. అన్న నేను ఉన్నాను కదా అన్నాడు. కానీ ఆమె దుఃఖ నివారణ పొందలేదు. ఆమె దుఃఖానికి పరిష్కారం దొరకలేదు. ఎక్కడ దొరికింది ఆమెకు పరిష్కారం? మనుషుల ముందు ఏడిస్తే దుఃఖానికి బాధగా పరిష్కారం దొరుకుతుందా? దొరకదు. మరి ఆమె ప్రభు సన్నిధికి వచ్చి ఏడ్చింది, ప్రభు సన్నిధిలో ఏడ్చింది. ప్రభు సన్నిధికి వచ్చి ఏడ్చినప్పుడు ఆమె సమస్యకు పరిష్కారం దొరికింది అని చెప్పేసి మనకు అర్థమవుతూ ఉన్నది. వారు షిలోహులో 9వ వచనం 10వ వచనం అన్నపానాలు పుచ్చుకున్న తర్వాత హన్నా లేచి, ఎక్కడి నుండి లేచింది? భర్త దగ్గర నుండి లేచింది. అప్పుడు దాకా భర్త ముందు దుఃఖపడింది, భర్త ముందు కన్నీళ్ళు గార్చింది. ఆమె దుఃఖ నివారణ కాలేదు. అందుకని ఆమె ఎక్కడి నుండి లేచింది? లేచి ఎక్కడికి పోయింది? యెహోవా సన్నిధిని ప్రార్థన చేయొచ్చు, బహుగా ఏడ్చుచూ ఉండెను. యెహోవా సన్నిధికి వచ్చి ప్రార్థన చేస్తూ ఉంది, ఏడుస్తూ ఉంది. తన భర్త ముందు ఏడ్చినన్ని నాళ్ళు తన దుఃఖానికి ఒక పరిష్కారం దొరకలేదు, దుఃఖ నివారణ పొందలేదు. మనుషుల ముందు ఏడ్చినన్ని నాళ్ళు దుఃఖ నివారణ కలగలేదు, తన దుఃఖానికి ఆన్సర్ రాలేదు. అయితే ఇప్పుడు తాను దేవుని సన్నిధికి వచ్చింది, దేవుని ముందు కూర్చున్నది, దేవుని సన్నిధిలో వచ్చి ఏడుస్తూ ఉంది, దేవుని సన్నిధికి వచ్చి కన్నీళ్లు పెడుతూ ఉన్నది, బహుగా ఏడ్చుచూ ఉన్నది. ఇది ఆమెకు ఫలితాన్ని ఇచ్చింది. చూడండి, దేవుని సన్నిధికి వచ్చినప్పుడు సరే ఏడుస్తూ ఉంది. దేవుని సన్నిధికి వచ్చి పెనిన్నా పైన కంప్లైంట్ చేయలేదు. ఈ ప్రార్థనలో మనం నేర్చుకోవాల్సినటువంటి విషయం. హన్నా ప్రార్థనలో దేవుని సన్నిధికి వచ్చి కన్నీళ్లు కారుస్తూ దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉంది. ఈ ప్రార్థనలో మనం నేర్చుకోవాల్సినటువంటి విషయం ఏమంటే, ఎంతో కష్టపెట్టినటువంటి పెనిన్నా గురించి ఒక్క మాటైనా కూడాను దేవుని సన్నిధిలో హన్నా పలకటం లేదు.
ఏమి చెప్పడం లేదు. ప్రభా నన్ను ఇట్ట బాధ పెడుతుంది, ఎట్ట బాధ పెడుతుంది, సూటిపోటు మాటలు అంటుంది ప్రభా, నేను తట్టుకోలేకపోతున్నా ప్రభా. ఏమి చెప్పలే, ఏమీ చెప్పలే. అది అక్కడ క్యారెక్టర్, ఆమె యొక్క హన్నా యొక్క గొప్పతనం అక్కడ మనకు కనబడుతుంది. దేవుడు మెచ్చేది అటువంటి విషయాలే, దేవునికి ఇష్టమయ్యేది అటువంటి విషయాలే. అక్కడ తన బాధ ఏదో, తన వేదన ఏదో, తను మాత్రమే పడేటువంటి కష్టమేదో అది మాత్రమే తెలియజెప్తుంది దేవునికి తప్ప పెనిన్నా విషయం కానీ, తన భర్త విషయం, ఇంకెవరి విషయం కానీ, తనను ఎవరైతే బాధ పెట్టారో దుఃఖ పెట్టారో వాళ్ళ గురించి ఏమీ కంప్లైంట్ చేయటం లేదు. కేవలం మన కన్నీటి ప్రార్థన, మన బాధ దేవునికి తెలియజెప్పేదిగా ఉండాలే కానీ ఆ బాధకు, ఆ దుఃఖానికి కారకులైనటువంటి వారి గురించి దేవునికి వివరించాల్సిన అవసరం లేదు. దేవుడికి అన్నీ తెలుసు. నిన్నెవరు దుఃఖపెడుతున్నారో దేవుడికి తెలుసు, నిన్ను అవమానంగా ఎవరు మాట్లాడుతున్నారో దేవునికి తెలుసు, నిన్నెవరు సూటిపోటి మాటలు అంటున్నారో దేవుడు అన్నిటికీ తెలుసు. దేవుడు అంటాడు కదా, తమ పొరుగు వారిని చాటున దూషించు వారిని నేను సంహరించెదను అన్నాడు. తమ పొరుగు వారిని ముఖాన్ని కాదు, ముఖాముఖిగా కాదు, వాడు లేనప్పుడు దూషించేటువంటి వారిని సైతం నేను సంహరిస్తాను అని చెప్పి దేవుడు అంటున్నాడు. అంటే ఇక ముఖాముఖిగా వచ్చి గాయపరిచేటువంటి, మాట్లాడి అవమానించేటువంటి వారిని దేవుడు వదిలిపెడతాడా? దేవుడు చూడ్డా? దేవుడికి తెలియదా? అన్నీ తెలుసు. మనం చెప్పాల్సిన అవసరం లేదు దేవునికి. వారి మీద మనం దేవునికి కంప్లైంట్ చేయాల్సిన అవసరం లేదు. మన బాధ ఏదో అది మాత్రమే దేవుని సన్నిధిలో కురుమరించుకోవాలి. హన్నా చేసింది అదే, అన్నా ప్రార్థన అదే. తను మాత్రమే బాధపడేటువంటి మాటలు తెలియజేసింది. శిలువ పైన యేసు ప్రభు పలికినటువంటి మాట, తండ్రి వీరు ఏమి చేయుచున్నారో వీరు ఎరుగరు, వీరిని క్షమించమన్నాడే. ఒకవేళ అటువంటి మనసు హన్నాకు ఉండవచ్చు. అందుకే పెనిన్నా గురించి ప్రస్తావన దేవుని సన్నిధిలో తేలేదు. ఒకవేళ క్షమించిందేమో, మానవ మాతృలు కదా అంటారు ప్రభువా అంటే అన్నారులే అని, అందుకే ఆమె గురించి మాట్లాడలేదు ప్రభు దగ్గర, దేవుని దగ్గర, దేవుని సన్నిధిలో. అటువంటి మనసు మనకు కలిగి ఉండాలి. మన దుఃఖము, మన సమస్య మాత్రమే ప్రభు దగ్గరికి తీసుకెళ్ళాలి. ఆ సమస్యకు కారకుల గురించి మనం ప్రభు దగ్గర ప్రస్తావించిన అవసరత లేదు. మొరపెట్టింది, ఏడ్చింది. ఆమె అన్నటువంటి మాటలను మనం పరిశీలన చేస్తే, మొదటిది 11వ వచనం, సైన్యములకు అధిపతియగు యెహోవా, నీ సేవకురాలనైన నాకు కలిగి ఉన్న శ్రమ చూడు. నా శ్రమను నువ్వు ఒక్కసారి చూడు. నేను ఏ విషయంలో శ్రమ పడుతున్నానో నీకు తెలుసు. ఆ శ్రమకు కారకుల గురించి మాట్లాడడంలే, శ్రమను మాత్రమే చూడు. రెండవదిగా చూస్తే, నీ సేవకురాలనైన నన్ను మరువక జ్ఞాపకము చేసుకునుము. నన్ను మర్చిపోవద్దు ప్రభువా, నన్ను జ్ఞాపకం చేసుకో. నా యొక్క బాధను చూడు, నా శ్రమను చూడు. మూడవదిగా, నీ సేవకురాలనే నాకు మగపిల్లను దయచేయము, మగపిల్లను దయచేయము. ఇక్కడ తాను ఛాయిస్ అడుగుతుంది. యాక్చువల్గా నాకు గర్భఫలమి అని అడగాలి, నాకు మగపిల్లని ఆడపిల్లని అని అడగటం ఒకవేళ కరెక్ట్ కాదు అని అనుకుందాం. ఎందుకంటే తనకు పిల్లలు లేరు, పిల్లలు కావాలి, ఆడపిల్ల మగపిల్లలు ఎవరో ఒకరు కావాలి. కానీ అక్కడ ఆమె నాకు మగపిల్లను దయచేయి అని చెప్పి డైరెక్ట్గా అడుగుతా ఉంది. ఎందుకు అడిగింది? అడిగినా కూడా దేవుడు ఎందుకు ఇచ్చాడు? కారణం అక్కడ తర్వాత మనకు కనబడుతుంది. నీవు నాకు మగపిల్లవాడిని ఇస్తే, ఎంత చక్కగా చెప్తుంది, నువ్వు నాకు మగపిల్లను దయచేసిన ఎడలా వాని తల మీదకి క్షౌరూపక తినటికి రానయ్యక, వాడు బ్రతుకు దినములన్నిటిను నేను వానిని యెహోవాకు నీకు అప్పగింతునని మొక్కుబడి చేసుకునేను. దానికి దేవుడు చాలా సంతోషించి ఉంటాడు, ఇష్టపడి ఉంటాడు. నువ్వు నాకు మగపిల్లోని ఇవ్వు, ఇస్తే నేను నీకు ఇష్టమైనటువంటి వాణ్ణి పెంచుతాను, నీకు మంచి పేరు తెచ్చేటువంటి వాణ్ణి పెంచుతాను, వాణ్ణి నీకు ప్రతిష్ఠ చేస్తాను, నీకు అప్పగిస్తాను. ఎవరన్నా చెప్పుంటారా? చాలా తక్కువ మంది చెప్తారు ఈ మాట తల్లిదండ్రులు.
బిడ్డల గురించి. ప్రభువా నా కుమారుని నీకు ఇస్తాను, నీ సేవకి, చాలా తక్కువ మంది చెప్తారు. తక్కువ మంది చెప్పి కూడా ఆ తర్వాత వాని ఇష్టం కదా అని అంటారు. అది కూడా కరెక్టే. పెద్దడైన తర్వాత దేవుని యొక్క పిలుపు అవన్నీ కూడాను అవసరం. వాని జీవితంలో దేవుని యొక్క చిత్తం ఉండాలి, దేవుని పిలుపు ఉండాలి. అప్పుడు మాత్రమే దేవుని సేవకు వెళ్ళటానికి సంపూర్ణమైన అవకాశం ఉంటుంది. అది కరెక్టే. కానీ ఆమె పిల్లవాడిని దేవుడు ఇయ్యకముందే, అసలు ఆమె గర్భము ఫలము ఫలించకముందే, ఆ పిటిషన్ దేవుని సన్నిధిలో పెట్టేటప్పుడే ఆమె కన్నీళ్ళతోటి చేసినటువంటి విజ్ఞాపన ఏంటంటే, నువ్వు నాకు మగపిల్లని ఇస్తే నీ సేవకు నేను అంకితం చేస్తా, వానిని ప్రతిష్ఠ చేస్తా, వానికి చిన్నప్పటి నుంచి నీకు ఇష్టమైనటువంటి వానిగా నేను పెంచుతా. అట్లాగే పెంచింది. అది ఆ సిన్సియారిటీని మనము గుర్తించాలా, మనము దాన్ని అన్వయించుకోవాలి. మొదటి అధ్యాయంలో 28వ వచనం చదవండి. బిడ్డను తీసుకొని వచ్చి, బిడ్డను దేవుడు ఇచ్చాడు. బిడ్డను తీసుకొని వచ్చి ఆమె ఆ షిలోహు మందిరంలోనికి వచ్చి బిడ్డను తీసుకొని ఎవరు? అప్పుడు వాడు అని రాయబడింది. ఎవరు? సమూయేలు. ఎంతోడప్పుడు? చిన్నోడు. ఒక 6 ఏళ్ళు ఉంటాయేమో, 5 ఉంటాయో, 7 ఉంటాయో, అంతకంటే ఏమి ఎక్కువ ఉండవు. చిన్నోడు, చాలా చిన్నోడు. ఆ చిన్న వయసులో పాలు మానేదాకా అని రాయబడి ఉంది అక్కడ. పాలు మానేన తర్వాత నేను నీకు తీసుకొచ్చి ఇస్తానని చెప్పి పోతుంది. పాలు మారడం అంటే 3 ఏళ్ళు, ఈ రోజుల్లో 1 ఇయర్ కూడా ఇయ్యరు. పోనీ ఆ రోజుల్లో 5 అనుకుందాం, 6 అనుకుందాం. ఆ పిల్లోడిని తీసుకొచ్చి అక్కడికి ఆ దేవుని సన్నిధికి తీసుకొచ్చి ప్రార్థించినప్పుడు సమూయేలు యెహోవాకు అక్కడనే మ్రొక్కెను. ఎంత ట్రైనప్ చేసి ఉంటే ఆ చిన్న వయసులో సమూయేలుకు ఆ విషయం అర్థమైపోయి దేవుని సన్నిధిలో మొక్కి ఉంటాడు. ఎంత సిన్సియర్ భక్తురాలు, ఎంత గొప్ప వ్యక్తి అన్నా. మరి అటువంటి వ్యక్తి కన్నీళ్లు కారిస్తే దేవుడు చూస్తూ ఊరుకుంటాడా? ఆ కన్నీళ్లకు జవాబు ఇవ్వడా? మన యొక్క సిన్సియారిటీని బట్టి దేవుని యొక్క రెస్పాన్స్ ఆధారపడి ఉంటుంది. మన యొక్క హృదయ శుద్ధిని బట్టి దేవుని యొక్క రెస్పాన్స్ ఆధారపడి ఉంటుంది. మనం ఏ ఉద్దేశంతో దేవుని సన్నిధిలో కన్నీళ్లు కారుస్తున్నామో అనేటువంటి దాన్ని బట్టి దేవుని యొక్క గిఫ్ట్ ఆధారపడి ఉంటుంది అని చెప్పి మనము జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి ఆమె అడుగుతుంది కన్నీళ్లతోటి, నాకు మగపిల్లను ఇస్తే వానిని నీకిస్తా నేను. ఆ కన్నీళ్లకు దేవుడు కదిలాడు. క్రీస్తునందు ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా, మన బిడ్డల గురించి మనము ఎప్పుడైనా మన అంతరంగిక ప్రార్థనలో, వ్యక్తిగతమైనటువంటి ప్రార్థనలో కన్నీళ్లు విడిచామా, కన్నీళ్లు కార్చామా? అవును, కన్నీళ్లు కారిస్తేనే దేవుడు వింటాడా? కన్నీళ్లు కారిస్తేనే దేవుడు వింటాడా? కన్నీళ్లు కార్చకుండా ప్రార్థన చేస్తే దేవుడు వినడా? అట్ట కాదు. కన్నీళ్ళతోటి ప్రార్థన అనేటువంటిది మనము అందుకే ముందు చెప్పుకున్నాం. కన్నీళ్ళు ఒక స్ట్రాంగ్ ఎక్స్ప్రెషన్, ఒక బలమైనటువంటి భాష అని ముందే అందుకే చెప్పుకున్నది. పిల్లల ఫ్యూచర్ విషయంలో మనము ఎంతగా మన హృదయంలో వారి గురించి వ్యాకులపడి వారి గురించి మనం ఆలోచన చేస్తూ ఉన్నామా అనే దాన్ని బట్టి దేవుని సన్నిధికి వచ్చినప్పుడు మనకు కన్నీళ్ళు వస్తాయి. అర్థమవుతుందా? ఎందుకు కన్నీళ్ళు అనేటువంటి ప్రస్తావన వస్తే, ఏం కన్నీళ్లు కారిస్తే కానీ దేవునికి అర్థం కాదా, కన్నీళ్లు కారిస్తే కానీ దేవుడు మనకు జవాబు ఇవ్వడా అనేటువంటి క్వశ్చన్స్ వేసుకునేటువంటి వారికి సమాధానం ఏమంటే, దేవుడికి తెలుసు, కానీ నీకే పిల్లల పట్ల సరైనటువంటి ఉద్దేశాలు ఉండవు. అందుకే ఏడవటం లేదు పిల్లల గురించి. పిల్లల పట్ల మనకే సరైనటువంటి అవగాహన లేదు. వారి ఫ్యూచర్ పట్ల మనకు జాగ్రత్త లేదు. ఇంకా ఏమంటారు, పిల్లల్ని కంటాం కానీ వారి రాతల్ని మనం కంటామా అని అంటారు. ఇది లోకోక్తి. లోకోక్తి అంటే లోకం నుండి పుట్టినటువంటిది, దేవుడి నుండి పుట్టినటువంటిది కాదు.
కానీ దేవుని విషయంలో ఆలోచన చేస్తే పిల్లల్ని కంటాము, వారి రాతలను కూడాను కంటాము అని చెప్పి హన్నా రివీల్ చేసింది. ఆమె దాన్ని చూపెట్టింది చేసి. పిల్లల్ని కంటాము, వారి రాతలను కూడాను. ఎప్పుడు? ప్రభువులో పెంచినప్పుడు, ప్రభు సన్నిధిలో కన్నీళ్లు కార్చినప్పుడు వారి రాతలను కూడాను మనము కనవచ్చు. అది లేఖనం తెలియజెప్పేటువంటి. చిన్నప్పుడేమో ఏమి వానికి దేవుని భయభక్తులు పెంచకుండా ఇష్టానుసారంగా వానికి గారాభం చేసి ఇష్టం వచ్చినట్టు వాడిని పెంచి వాడు తర్వాత పెద్దోడి తర్వాత తల్లిదండ్రుల మాట వినకుండా వాడు ఇష్టానుసారంగా చేస్తూ ఉంటే అప్పుడు కూర్చొని ఏడ్చుకుంటా పిల్లల్ని కంటాం కానీ వాడు రాతల్ని కంటామా? ఒక నిట్టూర్పు. జరిగేది అంతే, ఈ లోకంలో జరుగుతుంది అదే. ఎందుకు అంటే వారి ఎడల సిన్సియారిటీ లేదు, దేవుని ఎంత భయభక్తులు లేవు, దేవునికి ఇవ్వవలసినటువంటి ప్రయారిటీ లేదు, దేవుణ్ణి ప్రేమించేటువంటి హృదయము లేదు. అందుచేతనే వాళ్ళు అట్లయిపోతూ ఉన్నారు. అందుకే యేసు ప్రభు సిలువ పైన ఆ సిలువను మోసుకుంటూ తీసుకుని పోతూ 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 అక్కడ ఏడుస్తూ ఉన్నటువంటి స్త్రీలను చూసి మాట్లాడుతూ ఉన్నాడు. యెరూషలేము కుమార్తెలారా, నా నిమిత్తము ఏడవబాకండి. నా నిమిత్తం కాదు మీరు ఏడవలసింది, మీ నిమిత్తము ఏడవండి, మీ పిల్లల నిమిత్తం ఏడవండి. మీరు మీ పిల్లల నిమిత్తం ఇప్పుడు కానీ ఏడవకపోతే ఒక దినం రాబోతా ఉంది ఫ్యూచర్లో, వాడొచ్చి నీ గుండెలో గుణపాలు గుచ్చుతాడు. నీ బిడ్డ వచ్చి నీ గుండెను మొక్కలు చేసేస్తుంది తన యొక్క ప్రవర్తన ద్వారా, తన మాటల ద్వారా. ఒక రోజు రాబోతా ఉంది. ప్రభు అన్నాడు ఇక్కడ, ఆ రోజు ఏమని అనుకుంటారంట? అయ్యో నాకు పిల్లలు పుట్టకుండా ఉంటే బాగుండేమో అనుకుంటారంట. కనని గర్భమే ధన్యమైనటువంటిదే అనుకుంటారంట. ఎందుకు? ఆ కడుపు కోతను బట్టి, పిల్లల వలన వారు పడేటువంటి బాధను బట్టి వారు ఆ విధంగా అనుకుంటారంట. ఫ్యూచర్లో ఒక రోజు రాబోతా ఉంది, మీ పిల్లలు సెక్యూర్గా ఉండాలి అంటే, మీ పిల్లల యొక్క ఫ్యూచర్ ధన్యకరంగా ఉండాలి అంటే వారి గురించి తల్లిదండ్రులు దేవుని సన్నిధిలో ఏడవాలి. ప్రభువు సిలువ మోసుకొని పోతూ ఆ బాధలో సైతం, ఆ వేదనలో సైతం, ఆ దుఃఖము, అవమానము ఇవన్నీ ఉన్నాయి కదా, వీటన్నిటిలో కూడాను వాళ్ళు ఏడుస్తూ ఉంటే దేవునికి చాలా ఆడుగా అనిపించుంటుంది. యేసు ప్రభుకి చాలా ఇబ్బందిగా అనిపించుంటుంది. ఎందుకు ఏడుస్తున్నారు వీళ్ళు, నా కోసం ఎందుకు ఏడుస్తున్నారు? ఎందుకంటే యేసు ప్రభుకి ఫ్యూచర్ కూడా తెలుస్తుంది కదా. అరే రేపు నీ పిల్లలు పడబోయేటువంటి బాధ చూడండి, రేపు మీరు పడబోయేటువంటి వేదన చూడండి, దానికోసము ఏడవండి. మీరు మీకోసం ఏడవండి, మీ పిల్లల కోసం ఏడవండి. నా కోసం ఎందుకు ఏడుస్తారు? వారి ఫ్యూచర్ చాలా భయానకంగా ఉండబోతా ఉంది. యేసు ప్రభు చెప్పాడు. అప్పుడు అంటారంట, మా మీద పడుడని పర్వతములతోనూ మమ్ము కప్పుడని కొండలతోనూ జనులు చెప్పసాగుదురు. అయ్యో నాకు పిల్లలు లేకుండా ఉంటే ఎంత బాగుండేదే అనుకుంటారంట. ఈ పిల్లలు పుట్టకుండా ఉంటే ఎంత బాగుండనో అనుకుంటారంట. ఇంకా ఆ బాధను తట్టుకోలేక ఈ కొండొచ్చి మా మీద పడితే ఈ బాధ ఇంతటితోటి పోతదే అనుకుంటారంట. మమ్మల్ని కప్పుడి అని చెప్పి కొండలతోనూ, మా మీద పడండి అని చెప్పేసి పర్వతములతోనూ చెప్పు. గడియ ఒకరోజు రాబోతా ఉంది. ప్రభు అంత్యకాలం గురించి చెప్పాడు. ఇప్పుడు నీ పిల్లలు లేదా మన పిల్లలు అంటే మన కొడుకులు కూతుర్లనే కాదు, మన కొడుకులు కూతుర్లు వాళ్ళ కూతుర్లు వాళ్ళ కొడుకులు కూడా మన పిల్లల కిందనే లెక్క, అంతే కదా. మనకేముంది, మనం ఇంకొక కొన్ని రోజులు ఉండి చచ్చిపోతాం, వెళ్ళిపోతాం. ముందు తరాల వాళ్ళే కదా మన పిల్లలు, వారి పిల్లలు ఉంటారు లోకంలో. వారి ఫ్యూచర్ బాగుండాలి, వారు శ్రమల పాలు కాకూడదు, వారు ఆశీర్వదించబడినటువంటి వారుగా ఉండాలి, అనేకులకు వారు ఆశీర్వాదకరంగా ఉండాలి. ఇది దేవుని యొక్క చిత్తం. అందుకోసమే అబ్రహామును పిలిచాడు. నిన్ను ఆశీర్వదిస్తాను, నిన్ను ఆశీర్వదించాలని ఆశీర్వదిస్తాను,
నీవు ఆశీర్వాదకరంగా ఉంటావు. ఇది మనుషుల ఎడల దేవుని యొక్క చిత్తం. అందుకే పిలుస్తాడు మనల్ని పిలిచింది అందుకే. అట్లా కాకుండా మన పిల్లలు మనము దీవెనకరంగా ఆశీర్వాదకరంగా లేకుండా ఉంటే, దుఃఖకరంగా ఉంటే అది దేవుని చిత్తానికి అనుకూలం కాదు కదా, దేవుని చిత్తానికి వ్యతిరేకం కదా. అందుకు కాదు కదా దేవుడు మనల్ని పిలిచింది. అందుచేతనే దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు, యెరూషలేము కుమార్తెలారా, మీకోసం మీ పిల్లల కోసం మీరు ఏడవండి, నా కోసం ఏడవద్దు. నేను వచ్చింది ఈ పని చేయటానికే, ఈ పని చేయటానికే నేను వచ్చాను. ఇది చేస్తేనే మీరు మీ పిల్లలు రక్షించబడతారు, నిత్య జీవంలోనికి వెళ్తారు. అంతేగాని ఇది నేను చేస్తున్నానని చెప్పేసి మీరు నా గురించి ఏదో పెద్దగా ఏడుస్తున్నారు, అవసరం లేదు. మీరు నా గురించి ఏడవలసిన అవసరం లేనే లేదు. అదే ఏడుపు ఆ ఏడుపు ఏదో మీ గురించి ఏడవండి, మీ పిల్లల భవిష్యత్తు గురించి ఏడవండి. అప్పుడు నేను వింటాను, అప్పుడు నేను వారి ఫ్యూచర్ని బాగు చేస్తాను. వారి ఫ్యూచర్ ఆశీర్వాదకరంగా ఉంటుంది, ధన్యకరంగా ఉంటుంది. ఇది ప్రతి తల్లిదండ్రుల యొక్క బాధ్యత, ఇది ప్రతి తల్లిదండ్రుల యొక్క బాధ్యత. అందుకే పోయిన వారం చెప్పుకున్నాం, పిల్లలు బాగుండాలి అంటే తల్లిదండ్రులు సంపూర్ణమైనటువంటి త్యాగం చేయాలి, సంపూర్ణమైనటువంటి త్యాగం చేయాలి. ఇష్టాలను వదులుకోవాలి, సుఖాలను వదులుకోవాలి, మన యొక్క ఇంట్రెస్ట్స్ ఏమైతే ఉన్నాయో, టేస్ట్లు ఏమైతే ఉన్నాయో అన్నిటినీ వదులుకోవాలి. అప్పుడు మాత్రమే పిల్లలు ప్రయోజకులు అవుతారు. వానంతటా వాడే పెరుగుతాడు అంటే పెరుగుతాడు, చదువుకుంటాడు కూడా. కానీ వాని ఫ్యూచర్ దేవుని స్వాధీనంలో ఉండదు. దేవుని స్వాధీనంలో ఉండాలంటే ప్రతి తల్లి, ప్రతి తండ్రి పిల్లల నిమిత్తం దేవుని సన్నిధిలో మొర్ర పెట్టాలి, ఏడవాలి, దుఃఖపడాలి. అప్పుడు మాత్రమే వాళ్ళు ఘనంగా ఎదుగుతారు, దేవుని నామానికి మహిమకరంగా ఉంటారు, అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంటారు. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకును, మన పిల్లలకును, మన కుటుంబాలకును సమృద్ధిగా అనుగ్రహించును గాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం.